హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లిటరలీ 4 months తర్వాత మళ్ళీ కెమెరా ముందు మాట్లాడుతున్నా. తమిళ అయితే చూసారు కదా, ఒక న్యూ స్టార్టప్ అని. మేము ఆల్మోస్ట్ క్యాటరింగ్ అనేది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 years పైన అవుతుంది. ఒక వ్లాగ్ పరంగా, ఒక కంటెంట్ పరంగా ఈరోజు నుంచి మన ఛానల్లో కుకింగ్ సంబంధించిన వీడియోస్ కూడా రాబోతున్నాయి. అంటే కుకింగ్ సంబంధించినవి అంటే ఏదో చిన్న చిన్నగా కుకింగ్స్ కాదు, లిటరల్ ఒక ఈవెంట్స్లలో క్యాటరింగ్. చాలామంది ఏమంటారు అంటే ఈవెంట్స్లలో క్యాటరింగ్ చేసి చాలా బాగా చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది. నేను ఇప్పటి నుంచి ఆ కంటెంట్ని ఇవ్వబోతున్నాను. మీరు అందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. వీలైనంత తొందరగా చాలామంది సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఈ కంటెంట్ అనేది ఒక 50 members, 100 members, 500 members, 1000 members క్యాటరింగ్ ఎలా చేస్తారో అనేది ఈ వీడియోలలో రాబోతుంది. ఇక పైనుంచి కూడా మన కంటెంట్ కూడా ఇదే జరగబోతుంది. వ్లాగ్స్తో పాటు ఇవి కూడా ఉంటుంది. అండ్ మార్నింగ్ 6:30 అవుతున్న టైము. ఇప్పుడే ఒక చిన్న ఈవెంట్ పడింది. ఈ ఈవెంట్ తోటి స్టార్ట్. అక్కడికి పోయి మనం ఎలా చేస్తాం అనేది అన్నీ ఒక వీడియో రూపంగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను అనుకుంటున్నాను. అండ్ గైస్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అసలు కంటెంట్ ఏందనేది మీకు అర్థమైపోతుంది. అట్లా కుకింగ్ ఎట్లా చేస్తారు అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే మేము లొకేషన్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. అక్కడ పోయినాక ఎట్లా ఉంటుంది ఏందనేది మీకు చూపిస్తాం. గైస్, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఫస్ట్ మనకు సామాన్లు ఇస్తారు. సామాన్లన్నీ సెట్ చేసుకొని అక్కడ గిన్నెలు రెడీ అవుతుంటే ఇక్కడ కట్టెలు పోయి అవి అన్నీ వేసుకొని ఇట్లా ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ పొయ్యి అనేది సెటప్ చేసేద్దాం. సెటప్ చేసినాక మిగతా మెనూ ఏమేమి ఉందామని తర్వాత చూసుకుందాం. తర్వాత కుక్కర్లో పప్పు పెడుతున్నాము. వైట్ రైస్ వచ్చేసి ఒక 15 kgs పెట్టినాము. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసి వైట్ రైస్ కూడా
ఇట్లా ఎసరు మీద అదే టైప్ అయితే చెయ్యము, ఎందుకంటే చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి. కట్టెల పొయ్యి మీద మాత్రం డైరెక్ట్ ఎసరుతోటే పెడతాం కాబట్టి ఆరికాడికి అయిపోతుంది. చాలామందికి డౌట్ రావచ్చు, ఈ అన్నం మీద నిప్పులు ఎందుకు వేసిరని. మనం ఎసరు ఆడికాడికే పెడతాం కాబట్టి నిప్పులు వేస్తే మీద ఇంకేమన్నా ఉన్నా కానీ అట్లా ఆడికాడికి సెట్ అయిపోతుంది. మినిమం ఒక 1 అవర్ అట్లా పెడితే నీకు అన్నం అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఈ టైప్ చేస్తారు. నెక్స్ట్ అక్కడ ఉప్మా రెడీ అవుతుంది. ఉప్మా పెట్టేసిన తర్వాత వేరే చేద్దాం. खाली सर्वर के ये में खाता मुर्गिंदा भाई वापस पे ఒకటే ఇక అది అయిపోయినాక మటన్ చికెన్ గిట్ల ఏం బాగుంటుంది.
సబ్జేనా కొంచెం తీసి లేచిన మటన్ అయితే పొయ్యి మీద వేసినాము ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఉడుకుతుంది. దానికి తొందరగా ఉడికే ప్రాసెస్ ఏమైనా ఉంటే మనకు చెప్పండి మన సబ్స్క్రైబర్స్కి. ఎందుకంటే చాలామంది ఏమడతారంటే ఇప్పుడు 30 కేజీలు 40 కేజీలు ఉన్న మటను ఎంత టైం ఉడుకుతుంది అంటారు నీ గెస్సింగ్ ప్రకారం, నీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం? పడుతుంది, 1 గంటన్నర పడుతుంది. గట్టిగా మాట్లాడు. గంటన్నర పడుతుంది. గంటన్నర పడుతుందా? తొందరగా ఉడికే ప్రాసెస్ ఏంటంటే తొందరగా అంటే దాని ఉడకనికి చాలా రకాలుగా మార్కెట్లో వాడుతున్నారు, కానీ అవి యూజ్ చేసి ఏంటంటే ఫ్యూచర్లో ఫర్దర్గా ఎఫెక్ట్ అనేది వస్తుంది బాడీకి. నీకు తెలిసినట్టయితే ఏం చేయాలి ప్రాసెస్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు గంటన్నర పడుతుంది. ఏం లేదు బ్రో, మంచిగా కట్టెలు జర మంట మంచిగా మండింది అనుకో, ఒక 1/2 అవర్ 40 మినిట్స్ మంచిగా స్టీమ్ పోకుండా కరెక్ట్ ఉడకబెడితే ఏ మటన్ అయినా తొందరగా బాయిల్ అవుతుంది. బ్రో మటను అది వాటర్ పోసినావు కదా, ఇంతగానో ఎందుకు పోసినావు? తొందరగా ఉడుకుతుంది. తొందర ఉడుతాను కదా. మామూలుగా ఎంత టైం పడుతుంది దీనికి? ఒక 40 మినిట్స్ పడుతుంది. 40 మినిట్స్లో మొత్తం ఉడకపోతుందా? 70% అవుతుంది. వాటర్ మునిగేంత వరకు పోసుకోవాలి. వాటర్ మునిగేంత వరకు పోసుకోవాలి. ముక్కు ఉడికిందని మనకు తెలియాలంటే వాటర్ అంతే. మంట ఇప్పుడు ఫుల్ పెట్టి మినిమం ఒక 40 మినిట్స్ ఇట్లా ఇసిపెట్టేసేయాలి, అదంతా అదే ఉడుకుతుంది. ఆఫ్టర్ 40 మినిట్స్ తర్వాత చూద్దాం. జ్యూసి ఉడికినట్టుంది. అండ్ గైస్ ఫైనల్లీ మా క్యాటరింగ్ అయితే అయిపోయింది.
మీకు ఒకసారి వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఏదైనా డిష్ గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది. ఏమైనా ఆర్డర్స్ ఉంటే కాల్ చేయండి. తెలుసుకోవాలన్నా మామూలుగా ఇలాంటి పెద్ద పెద్ద క్యాటరింగ్లు చేయాలన్నా అన్ని రకాలుగా సర్వీస్ అయితే మన దగ్గర నుంచి ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్ మీ. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఫస్ట్ చూసే అవకాశం మీకు ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.